ఆడవాళ్ళకి వయసుతో పాటు ఎగ్ కౌంట్ తగ్గడం అనేది అందరికీ తెలిసిన విషయమే. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో పుట్టుకతో ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని వేల ఎగ్స్ బయటికి మనకి కనపడుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఎగ్గే మనకి రిలీజ్ అవుతుంది. సో ప్రతి నెల కొన్ని వేల ఎగ్స్ మనకి లూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎగ్ కౌంట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ వస్తుంది. సో ఎగ్ కౌంట్ తో పాటు చాలాసార్లు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుందండి. ఇది కూడా ఒక ఏజింగ్ ప్రాసెస్ అనే మనం చెప్పొచ్చు. సో ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ మనము వెనక్కి తీసుకురాలేమండి. ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ ఫినామినా అనమాట. సో మనం ఏ మందుల ద్వారా కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఏ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గితే దాన్ని మళ్ళీ వెనక్కి అయితే తీసుకురాలేము. కానీ ఎగ్ క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కొన్ని మెడికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ లో ముఖ్యంగా చూసుకుంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో బెర్రీస్ కానీ, మనకి కొన్ని నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్ ఉండకుండా రైట్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి హ్యాబిట్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో పెరిగి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మనము ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో వన్ సచ్ మెడిసిన్ ఇస్ కోఎంజైమ్ క్యూ అనమాట. సో కోఎంజైమ్ క్యూ ఒక యాంటీ ఆక్సిడెంట్ అండి. ఈ కోఎంజైమ్ క్యూ సెల్లో ఉన్న మైటోకాండ్రియాని ఎనర్జైజ్ చేస్తుంది. సో మన సెల్స్ ఏజ్ అవ్వడం అనేది మైటోకాండ్రియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మైటోకాండ్రియల్ ఎనర్జైజర్ కోఎంజైమ్ క్యూ ఇవ్వడం వల్ల ఏజింగ్ అనేది మనం స్లో డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఎగ్స్ ఒకసారి తగ్గిపోతే దాన్ని అయితే పెంచలేం, కానీ ఏజింగ్ ప్రాసెస్ ని మనం స్లో డౌన్ చేస్తే ఎస్పెషలీ తక్కువ ఉన్న ఎగ్స్ వాళ్ళలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో కోఎంజైమ్ క్యూ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తామండి. 200 mg టాబ్లెట్ ట్వైస్ డైలీ 3 to 6 months వరకు వాడతాము. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. అండ్ దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావడానికి కానీ, ట్రీట్మెంట్ ద్వారా కానీ రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఎవరైనా మా దగ్గరికి పేషెంట్ వచ్చి వాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గుతుంది, బార్డర్ లైన్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటామండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిగతా పారామీటర్స్ అన్ని బాగున్నప్పుడు ఒక 3 months వరకు న్యాచురల్గా అయినా ఐయుఐ ద్వారా కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. మీన్ వైల్ ఈ కోఎంజైమ్ క్యూ లాంటి టాబ్లెట్స్ కూడా పెడతాము. సో ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. లోపు ప్రెగ్నెన్సీ వస్తే మంచిది, రాకపోతే అప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవుతూ ఉంటాము. సో కోఎంజైమ్ క్యూ అనే టాబ్లెట్ వల్ల చాలా మందికి కొంచెం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ ఓన్ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ వల్ల డెఫినెట్లీ లో ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్. థ్యాంక్ యూ.